నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. రాజకీయాల నుంచి క్రీడల వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని, తెలంగాణ ప్రజలకు కావాల్సిన విషయ సమాచారం మొత్తాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా మా ప్రతినిధుల ద్వారా చర్చించి మీకు చేరవేసేదే రిపోర్టర్స్ టైం. నేను లక్ష్మీనాగ్ నరశెట్టి. ఇక పలు జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అందించే వార్తా స్రవంతి విశ్లేషణలు చూద్దాం. ముందుగా భద్రాద్రి నుంచి, భద్రాద్రిగూడెం కొత్త జిల్లా కేంద్రంలో అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్ ఉందని తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో జనాలు ఇక్కట్లు పడుతున్నారు. సుమారు 5 దశాబ్దాలకు చేరుకోవడంతో శిథిలావస్థకు చేరింది ఆర్టీసీ బస్టాండ్. బస్సు డ్రైవర్లు సైతం బస్సులను నిర్లక్ష్యంగా నడుపుతున్నారంటూ ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్లపై వెళుతున్నామంటున్నారు స్థానికులు. అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్టాండ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ప్రయాణికులు ఏమంటున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టేషన్ ఏదైతే ఉందో, బస్ స్టాండ్ లో ఉన్నటువంటి రహదారి సౌకర్యం కావచ్చు, ఆ యొక్క బస్ స్టాండ్ బిల్డింగ్ కావచ్చు, అది మొత్తం కూడా ఈ యొక్క శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ యొక్క వర్షాకాలంలో లీకులు అవి పైపులు, కరెంటు పైపులు, అలాగే లీకులతోటి ప్రయాణికులు కూర్చోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉంది. ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క స్పీడ్ బ్రేకర్లు బస్సులు తోలేటువంటి బస్సుల డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క బస్సులో కూర్చున్నటువంటి ప్రయాణికులను గమనించకుండా వారి యొక్క ఇష్టం వచ్చినటువంటి రీతిలో తమ యొక్క స్పీడ్ తో వెళ్తున్నటువంటి బస్సులు ప్రయాణికులు వెనక సీట్లలో కూర్చున్నటువంటి వారికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడి వారాల కొద్దీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, పర్మనెంట్ డ్రైవర్లు కావచ్చు, ఆయిర్ బస్సులో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ యొక్క ఇష్టానురీతిలో బస్సులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బస్సులో డ్రైవర్లకు తగినటువంటి సూచనలు ఇవ్వలేకపోతున్నటువంటి అధికారులు వల్ల ఈ యొక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనాగ్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అదేవిధంగా చూసుకుంటే ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు రోడ్డుపై గద్వాల ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నాకు దిగారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కేఆర్ఎంబీ ప్రాజెక్టులకు అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులను కేంద్రానికి ఇవ్వొద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు అక్కడున్న ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని, ఏదైతే తెలంగాణకు గుండెకాయ అయినటువంటి కృష్ణా నది రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంపై గద్వాల శాసనసభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభ్యంతరాలు తెలిపారు. ఏదైతే సాగునీటితో పాటు తాగునీటికి వరప్రదాయినిగా ఉన్న కృష్ణా నది నమ్ముకొని తెలంగాణ ప్రజలే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు ప్రజలు కూడా ఉన్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఈ కృష్ణా ఏదైతే కృష్ణాని అప్పగించడం ఆయన ఆదుకుంటుంది. అయితే గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంగా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రివైని మొత్తం కేంద్ర ప్రభుత్వం అప్పగించడం అయితే రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఆశ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే తెలంగాణకే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా సాగునీటికి రంగంలో కానీ తాగునీటికి రంగానికి కానీ కృష్ణా నది మెయిన్ గా ఉండకాయలా ఉన్నట్టు ఆ కృష్ణా నదిని కేంద్ర ప్రభుత్వం గ్రహించడం కూడా కొంత ఆందోళన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి
పాలమూరు ప్రతినిధి ప్రదీప్, మీ దగ్గర కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ అంత క్లారిటీగా రావట్లేదు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్డుపై గద్వాల ఎమ్మెల్యే ధర్నా చేయడాన్ని కూడా ఎలా చూడొచ్చు, ఏ కోణంలో చూడొచ్చు? ప్రదీప్, వినపడుతుందా నా వాయిస్? రాష్ట్రానికి సాగునీటి రంగానికి కానీ తాగునీటి రంగానికి కానీ కొంత ఉపయోగపడే పడిందని అయిపోతుంది. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ అదేవిధంగా గా గాంధీ భవన్ కు పోటెత్తారు ఎంపీ వర్గ ఆశావాహుల దరఖాస్తులు. అలైవంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 200కు పైగా అప్లికేషన్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం గడువు మూసేసరికి భారీగా అప్లికేషన్లు కూడా వచ్చే ఛాన్స్ కనబడుతుంది. అదేవిధంగా ఆశావాహులతో సందడిగా మారింది గాంధీ భవన్ అంతా కూడా. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎంపీ టికెట్లకు సంబంధించి అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? గాంధీ భవన్ మొత్తం కూడా అక్కడ సందడి వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న విశ్లేషణ చెప్పండి. లక్ష్మీనాగ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా దరఖాస్తుల పోటాపోటీ కొనసాగుతుంది. ఏదైతే ఈ రోజు చివరి రోజు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు కోరిన నేపథ్యంలో అంటే 4 రోజుల నుంచి కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఇక ఇప్పటికీ అంటే 200 పైగా కూడా దరఖాస్తులు ఇస్తున్న నేపథ్యం కావచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులకు సంబంధించి కూడా దరఖాస్తులు సమర్పిస్తున్న తరుణం కనిపిస్తుంది. ఇక ఆశావాహులతో సహా అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకోవడంతో ఇక్కడ సందడిగా వాతావరణం మారిందని చెప్పొచ్చు. అంటే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 6 నుంచి 8 దరఖాస్తులు వస్తున్న క్రమం ఉన్నది. ఇక ఖమ్మం పార్లమెంటు అలాగే భువనగిరికి సంబంధించిన పార్లమెంట్ సంబంధించి కూడా ఆటగా కొనసాగుతుంది. అక్కడ 10 మంది అభ్యర్థులతో కూడా ఇప్పటికే
దరఖాస్తులు కొనసాగిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో గడువు సంబంధించి ఆ సమయం ఉండడంతో ఇక పెద్ద ఎత్తున గాంధీ భవన్ సంబంధించి కూడా చేరుకుంటున్న నేపథ్యం ఉన్నది. ఇక వాళ్ళు ఉదయం నుంచి కూడా ఈ దరఖాస్తులకు సంబంధించి సమర్పించేందుకు వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక అన్ని సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్నట్టుగా చెప్పొచ్చు. అంటే 17 పార్లమెంట్లకు సంబంధించి కూడా 200 పైగా దరఖాస్తులు కొనసాగుతున్న క్రమం అయితే ఉన్నది. ఇక ముందుగా అయితే ఏదైతే 17 సెగ్మెంట్లకు సంబంధించి ముఖ్య నేతలతో పాటుగా కూడా ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకొని టికెట్ దక్కని వారు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మరోసారి ఎంపీ స్థానానికి సంబంధించి కూడా అప్లై చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పెద్దపల్లి ఏదైతే కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఎస్సీసీఎల్ ప్రీతం అలాగే గడ్డం వంశీ ఏదైతే పెరికేశాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా కనబడుతుంది. మరి వచ్చే అప్లికేషన్లు ఎక్కువగా ఉంటే అక్కడ ఉన్న స్థానాలు మాత్రం 17 వరకే ఉన్నాయి. దానిలో కొన్ని ఆల్రెడీ రిజర్వ్డ్ అయిన ఉంటాయి కూడా తెలుస్తున్నాయి. మరికొన్నిటికి మాత్రం అప్లికేషన్స్ వస్తున్నాయి. మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వాళ్ళని ఎలా బుజ్జగించే అవకాశం కనబడుతుంది? అంటే ఇప్పటికే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి 2 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే మెదక్ సంబంధించి కూడా అక్కడ ఏదైతే గతంలో జగ్గారెడ్డి అక్కడ ఎంపీ స్థానానికి సంబంధించి కూడా పోటీ చేసే ప్రతిపాదన అక్కడ డిసిసి అధ్యక్షులు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ఆ మెదక్ స్థానానికి సంబంధించి సోమేశ్వర్ రెడ్డి అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి వీళ్ళు ఇద్దరు దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి 10కి పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం ఉన్నది. ఇక ఏదైతే భువనగిరికి సంబంధించి కూడా 8 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం ఉన్నది. ఇక వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అలాగే కుంభం ఇప్పుడు కొనసాగుతున్న ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే కూతురు కీర్తిరెడ్డి అనే కూతురు కీర్తిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తీన్బార్ మల్లన్నతో పాటుగా ఇతర నేతలు కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక భువనగిరికి సంబంధించి కూడా అది బీసీ ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి కైలాష్ నేత అలాగే చెరగాని దయాకర్ గౌడ్ అక్కడ బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళిద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా మల్లు రవి అలాగే సంపత్ ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ అక్కడ నాగర్ కర్నూలు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించి కూడా సినీ నిర్మాత బండ్ల గణేష్ అలాగే దిలీప్ కుమార్ ఇక సర్వే సత్యనారాయణకు సంబంధించి కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇక మల్కాజ్గిరి సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు మరో 2 పార్లమెంట్లకు సంబంధించి సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకునే నేపథ్యం ఉంది. హరివర్ధన్ సంబంధించి కూడా మల్కాజ్గిరికి సంబంధించి అక్కడ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక మరోటి అయితే మల్లారెడ్డికి సంబంధించి తన కుమారుడికి ఎంపీ స్థానాన్ని కోరుతారని కూడా వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మరిగా అంటే ఎట్లాంటి వాళ్ళ అనుచరులు ఏమైనా దరఖాస్తు చేస్తారా లేదంటే నేరుగా అక్కడ మల్కాజ్గిరికి సంబంధించిన ఆ సీటును కట్టబెడతారనిపైన కూడా సిఇసి సమావేశం తర్వాత తెలిసే అవకాశం అయితే ఉన్నది. ఇక ఖమ్మంకి సంబంధించి ఇప్పుడే కాసేపటి క్రితమే బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దరఖాస్తు చేసుకున్నారు. రేణుకా చౌదరి మాజీ మంత్రి రేణుకా చౌదరి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అతను మాజీ ఎంపీ విహెచ్తో పాటుగా ఇంకా మద్ది శ్రీనివాస్ రెడ్డి అధికార ప్రతినిధి ఖమ్మం నుంచి దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా మరి కాసేపట్లో గడువు మీదనున్నది కాబట్టి ఇక పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న నేపథ్యం కనిపిస్తున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా కీలకంగా మారబోతుంది. ఈ అభ్యర్థులు అయితే దాదాపుగా 250కి పైగా అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చే క్రమం ఉన్నది కాబట్టి 5, 6వ తేదీలో జరిగే సిఇసి సమావేశంలో ఈ అభ్యర్థుల సంబంధించిన నివేదికను సిఇసి అంటే 3-4 పేర్లను సిద్ధం చేస్తూ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. స్క్రీనింగ్ కమిటీలో పూర్తిగా సర్వేలు చేసిన అనంతరం కూడా గెలుపు గుర్రాలకి స్క్రీనింగ్ కమిటీ సంబంధించి డిక్లేర్ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్టును సింగిల్ నేమ్తో కూడిన ఫైనల్ లిస్టును అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్ అయితే చెప్పండి, ఇప్పుడు ఏదైతే భువనగిరికి సంబంధించి సీటు ఉందో దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలేటివ్స్కి ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నేను వర్క్ చేస్తున్నానంటూ గత కొంతకాలంగా వర్క్ చేస్తున్నానంటూ అక్కడ ఆశావాదులు ఉన్న మల్లన్న కూడా ట్రై చేస్తున్నారు. మరి ఆయన కూడా అప్లికేషన్ పెట్టారు అనుకోవచ్చా? ఇంకొకటి మల్లారెడ్డి వాళ్ళ కొడుకును కూడా తీసుకుంటారంటున్నారు. అంతకుముందు మల్లారెడ్డి ఎన్నోసార్లు డైరెక్టర్ రేవంత్ రెడ్డిని పైనే తొడగొట్టి ఛాలెంజ్ చేసినవి ఉన్నాయి. ఇలాంటి టైంలో మల్లారెడ్డిని తీసుకునే వాళ్ళ కొడుకుని తీసుకునే అవకాశం ఉందంటారా?
మల్లారెడ్డి సంబంధించి కూడా ఆయన గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు కావచ్చు, వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా గెలుపు తర్వాత కూడా ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఖచ్చితంగా మల్లారెడ్డికి సంబంధించిన కుంభకోణాలను వెలికి తీస్తామని వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇప్పుడు మల్లారెడ్డి దానిపైన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ వ్యాఖ్యలను కూడా వెనుక తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డిని కూడా కలవబోతున్నట్టుగా అది రాజకీయానికి సంబంధించిన విమర్శలే అని కొట్టిపారుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి ఏమైనా పార్టీ మారే యోచనలో ఉన్నారా అని పైన కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరికి సంబంధించి ఆ సీట్ను తన కుమారుడికి అడిగే అవకాశాలు ఉన్నాయి, లేదా తానే పోటీ చేసే అవకాశాలు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ నేతలకు సంబంధించిన డిసైడ్ కావచ్చు అంటే బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోము ఇప్పుడు కొనసాగుతున్న ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఖరాఖనే గతంలో చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తదుపరి అంటే దాన్ని ఏఐసీసీ నేతలు కావచ్చు, పీసీసీ సమావేశంలో కూడా దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఇక భువనగిరి సంబంధించి తీన్మార్ మల్లన్న గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇక్కడ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ అడిగి అక్కడ భంగపడ్డ నేత. ఇక మరోవైపు ఆయన టికెట్ ఖచ్చితంగా వస్తుంది ఆయన ధీమాతో ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇక భువనగిరికి సంబంధించి బీసీ ఓటు బ్యాంకు కలిగిన నియోజకవర్గంగా ఇక్కడ అత్యధికంగా బీసీ ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీసీ నేతను బరిలో దింపాలని పీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎట్లాంటి స్టెప్ వేస్తుంది, ఇక ఈసీ ఎట్లాంటి నిర్ణయం తీసుకునే దానిపైన కూడా ఈ నెల 5, 6 జరిగే సమావేశంలో ఇక్కడ భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఖమ్మం సంబంధించి సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీని పోటీలో దింపాలని కూడా ఇక్కడ పీసీసీ తీర్మానం చేసింది. కాబట్టి దా అంశం పైన కూడా మన ఏదైతే ఆ సిఈసి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక భువనగిరి, ఖమ్మం, ఇక మిగతా మల్కాజ్గిరికి సంబంధించిన ఇట్లాంటి ఏదైతే ఆ నియోజకవర్గాలు ఉన్నాయో పోటాపోటీ నియోజకవర్గాలు అట్లాంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా సిఈసిలో సమావేశంలో చర్చించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ హరీష్. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా హత్నూరు నాగారం చెరువులో భూ ఆక్రమణలు ఎక్కువగా ఉండిపోయినట్టుగా తెలుస్తున్నాయి. ఎఫ్టీఎల్ పాత చెరువు భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నిబంధనల ప్రకారం ఎస్టీఎల్ భూముల్లో చేపట్టకూడదని నిర్మాణాలు తెలుస్తుంది. ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల తోడ్పాటుతో ఈ నిర్మాణాలంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, భూ ఆక్రమణలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితిని విశ్లేషించండి. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలోని నాగారం పాత చెరువు పేరుతో ఉన్నటువంటి పురాతనమైనటువంటి చెరువు కాస్త కబ్జాదారుల కోరలోకి వెళ్ళిపోయినట్టు నాగారంలో చెరువు ఆనుకొని ఫామ్ హౌస్ నిర్మిస్తున్న వ్యక్తి అయితే చెరువుకు సంబంధించినటువంటి భూమి అంటే అది ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది. పట్టా భూమి అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు చెప్పి నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్టీఎల్ భూమిలో నీరు పరివాహక ప్రాంతంలో దాన్ని పంపిస్తారు. చెరువులో ప్రస్తుతం నీళ్లు లేకపోయినప్పటికీ వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు ఆ ఎఫ్టీఎల్ భూముల్లోకి నీరు వచ్చినప్పుడు నిర్మాణాలకు సంబంధించి కూలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్టీఎల్ నిర్మాణాలు చేపట్టడం స్పష్టంగా చెప్తుంది. అయితే మరోవైపు అవన్నీ కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ భూములో మట్టి తీసుకొచ్చి దాదాపు 4 ఫీట్ల మేర మట్టితో చెరువు ఎఫ్టీఎల్ భూములను పూడ్చి యథేచ్ఛగా ఫామ్ హౌస్ నిర్మించి అందులో నివాసం ఉంటూ అదేవిధంగా ఎఫ్టీఎల్ లో వివిధ కార్యక్రమాలు చేపడుతూ కబ్జాదారులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ భూమిని ఎఫ్టీఎల్ కాపాడాల్సినటువంటి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ఆ ఎవరైతే ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడో అతని వద్ద ముడుపులు తీసుకొని కొందరు అధికారులు ఇరిగేషన్ కానివ్వండి అటు రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు మాత్రం ముడుపులు తీసుకొని ఇవన్నీ కూడా ఇవన్నిటిపై కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్న ఆరోపణలు స్పష్టంగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇది నర్సాపూర్ వచ్చేటువంటి మండలం. అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత కూడా అదేవిధంగా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కూడా వీటన్నిటికీ కూడా అండగా నిలిచారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం విషయాన్ని కల్పిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి
దామోదర్ రాజనరసింహ ప్రస్తుతం వైద్యశాఖ మంత్రి ఉన్నారు. ఆయన వీటన్నిటిపై కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాలన్నింటిపై కూడా ఆయన తనదైన పందాలో ముందుకెళ్తూ వాటిని నివారిస్తున్నారు. అందులో భాగంగానే రెవెన్యూ ఆర్థిక స్థాయి అధికారితో సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డితో కన్వీనర్ గా ఉంటూ ఆయన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా, మైనింగ్ అక్రమ మైనింగ్ జరగకుండా, చెరువులు ఎస్కేల్ భూములు అక్రమాలకు గురి కాకుండా కాపాడాలని చెప్పి కూడా ఆయన రెవెన్యూ, పోలీసు, ఆర్టీఓ కన్వీనర్ గా ఒక కమిటీని కూడా వేశారు. అయినప్పటికీ కూడా కమిటీ ఎక్కడ కూడా వీటన్నిటిని కూడా పట్టించుకోవడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కామన్కు సంబంధించి, ఎస్కేల్ భూముల అక్రమాలకు సంబంధించి ఆర్డీఓ రవీందర్ రెడ్డికి కూడా వచ్చాయి, స్థానిక ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కూడా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది. రవీందర్ రెడ్డిపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అంటే జిల్లా కేంద్రానికి 2 దూరంలో ఉన్నటువంటి నాగారం చెరువు కబ్జా అవుతుంటే అధికారులకు కబ్జా మొదటి రోజు నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అక్కడ అప్పుడు తహసీల్దార్ కూడా ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆమె కూడా ఎక్కడ స్పందించినటువంటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కేవలం అవితే వీటన్నిటిని ఆపుతుందని చెప్పి కూడా అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశాన్ని కూడా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి కూడా కొందరు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం కానివ్వండి, మంత్రి కానివ్వండి, రెవెన్యూ అధికారులు, అంతా కూడా ఏ విధంగా స్పందిస్తారని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. సహజ వనరులు అయినటువంటి చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఆక్రమణలు వచ్చాయని జరిగిన ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించారు. అయినప్పటికీ కూడా అధికారుల అలసత్వం, అధికారుల అవినీతి అన్నిటి కూడా తోడై ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై కూడా అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. అటు అత్నూరు తహసీల్దార్ కానివ్వండి, అత్నూరు ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, సంగారెడ్డిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి కానివ్వండి, ఇటు రెవెన్యూ జిల్లా స్థాయి అధికారులు అందుబాటులోకి రాలేదు. అయితే ఈ అంశంపై కూడా 2 రోజుల క్రితం మంత్రి దామోదర్ కూడా ఈ అంశానికి వెళ్ళింది. ఆయన పరిస్థితుల్లో కూడా ఈ అంశం పడుతుందని కూడా చెప్పవచ్చు. దీనిపై త్వరలోనే ఆయన విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్. అదేవిధంగా కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు ఎంపీ బండి సంజయ్ శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. తిరుగలగట్టుపల్లి కోదండ రామాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ నిధులతో, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ భవనానికి భూమి పూజ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. జైల్లోని ఖైదీల కోసం అత్యవసర సేవలకు అంబులెన్సులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. వైద్య పరికరాలకై 10 లక్షల రూపాయలు కేటాయించిన బండి సంజయ్గా తెలుస్తుంది. ఇక్కడున్న సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్, గుడ్ ఈవినింగ్ లోక్నాథ్. అయితే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బండి సంజయ్ ప్రస్తుతం ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. ఆయన దూకుడు పెంచాడని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ నిధుల నుండి కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా చేపడుతున్నారు. ఈ రోజు తీగలగుట్టపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో కమ్యూనిటీ హాల్ భవనానికి భూమి పూజ చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఇటు జైలులోని ఖైదీలకు అత్యవసర సేవల నిమిత్తం కూడా అంబులెన్స్ సర్వీస్ తో పాటు మరికొన్ని అంటే ఎమర్జెన్సీ వైద్య పరికరాలు కూడా అందించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అంటే దాదాపుగా పార్లమెంట్ సెగ్మెంట్ లో విస్తృతంగా పర్యటిస్తూ ఏదైతే ప్రజలను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే కేంద్ర నాయకత్వం సిట్టింగ్లకు, ఎంపీలకు ఖచ్చితంగా సీటు కన్ఫర్మ్ అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ దాదాపుగా ప్రచారంలో ముమ్మరంలో ముందంజలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. అయితే ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి గతంలో ఎంపీగా ఈ స్థానంలోనే గెలిచిన వినోద్ కుమార్ తో పాటు మాజీ ఎంపీగా ఇక్కడ కరీంనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ కూడా ఈ ప్రాంతం నుండి ఎంపీగా గెలుపొందిన వారు. అయితే ఈ ఇరు పార్టీ నేతలపై కూడా బండి సంజయ్ ఒక ఘాటుగా స్పందించారని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఎంపీగా ఉండి ఈ ఇరువురు నేతలు కూడా ఇటు వినోద్ కుమార్ తో పాటు పొన్నం ప్రభాకర్ కూడా ఎంపీగా ఉన్న తరుణంలో ఏదైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఏమీ అభివృద్ధి జరగలేదంటూ కూడా ఆయన ఒక ఘాటు వ్యాఖ్యానం చేశారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చాను,
ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రధాన సమస్య, కరీంనగర్ పట్టణానికి ప్రధాన సమస్య అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, ఇకపోతే కరీంనగర్ వరంగల్ రహదారి ప్రధాన రహదారిపై ఆ వెడల్పు కానీ, ఇకపోతే సిద్దిపేట ఈ దాదాపు జాతీయ రహదారులు బీజేపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా తాను పెద్ద ఎత్తున ఈ నిధిని తీసుకొచ్చారంటూ కూడా, అంటే ఈ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కొమ్ముక్కయ్యారని చెప్పేసి ఆ ఇరువురు నేతలు కూడా తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. తను ఏమి అభివృద్ధి చేయాలంటూ కూడా తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అది ఈ సందర్భంగా ఆయన అంటే ఇప్పటికే పార్లమెంట్ కు ఏమేమి అభివృద్ధి పనులు చేశారో కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే కూడా ఒక వ్యూహ రచన చేస్తూ కూడా మరికొద్ది రోజుల్లో పాదయాత్ర కూడా చేపట్టనున్నట్టుగా కూడా పార్టీ వర్గాలైతే వెల్లడిస్తారు. ఓకే శ్రీకాంత్, ముఖ్యంగా చెప్పండి, రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతకుముందు బండి సంజయ్ మన అసెంబ్లీ ఎన్నికలకి ఆయన ఓటమి పాలవడం జరిగింది. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా బండి సంజయ్ ఎంతవరకు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి? అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్ని చేసే అన్నట్టుగా ప్రజలు ఏమైనా భావించే అవకాశం ఏమైనా కనబడుతుందా? అయితే ప్రధానంగా గత ఎన్నికల్లో ఈ చోటు నుండి అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఆయన సమీప ప్రత్యర్థి ఏదైతే గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు, తిరిగి మళ్ళీ పార్లమెంట్ లోక్సభ స్థానానికి కూడా ఆయన పోటీ చేసి ఇక్కడ నుండి గెలుపొందిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే తిరిగి అదే తరహాలో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చవిచేశారు. మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరొకసారి పార్లమెంట్ లోక్సభ నుండి కూడా ఆయన బరిలోకి దిగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా కొనసాగిన వినోద్ కుమార్ కూడా ఇటు బండి సంజయ్ కి చురుకలు అంటిస్తున్నది. అంటే కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి ఆయన ఏమి అభివృద్ధి చేయలేదు, నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. పార్లమెంట్ లో అత్యధిక ప్రశ్నలు అడిగిన ఎంపీగా తాను ఉన్నాను. బండి సంజయ్ ఇప్పటి వరకు చాలా తక్కువ సంఖ్యలో కూడా ప్రశ్నలు అడిగారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ గురించి ఆయన ఎక్కడ కూడా అసలు అభివృద్ధి గురించి పట్టించుకోలేదంటూ కూడా ఏదైతే వినోద్ కుమార్ పేర్కొన్న పరిస్థితి. ఇకపోతే మరొక ఎంపీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఈ స్థానం నుండి గతంలో కరీంనగర్ కు మినీ పాస్పోర్ట్ సేవా కేంద్రంతో పాటు ఏదైతే కరీంనగర్ టు తిరుపతి ప్రత్యేక రైలును కూడా ఆ సమయంలో కేటాయించారు. అంతేకాకుండా కరీంనగర్ లో మెడికల్ కళాశాల నెలకొల్పాల్సిందిగా కూడా ఆయన 5 రోజులు దాదాపుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా వాళ్ళ ఎవరికైతే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ అభ్యర్థి అయితే ఖరారు అవ్వలేదు. కాకపోతే ఈ స్థానానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్లు ఇప్పటికే గాంధీ భవన్ చుట్టూ నేతలంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి అవుతారు. అయితే మొత్తానికి పోరు మాత్రం ఈసారి పార్లమెంటు ఎన్నికలు ఒక ఉత్కంఠనైతే నెలకొల్పుతుందని చెప్పొచ్చు. అయితే బీజేపీ పార్టీ అభ్యర్థి అంటే దాదాపు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరేగా ఉంటాయి. ఈ కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో దాదాపు ప్రజలు అంటే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మోడీ ఒక చరిష్మా కలిగిన వ్యక్తి, అత్యంత బలహీన రాజకీయ నాయకుల్లో కూడా ఆయన ఒకరున్నారు. కాబట్టి ఆ ప్రభావం వల్ల కరీంనగర్ నుండి బీజేపీ అభ్యర్థి కూడా గెలిపే అవకాశం కూడా లేకపోలేదు. శక్తినాథ్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అదేవిధంగా నంద్యాల జిల్లా కేంద్రంలో వైసీపీలో ముసలం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ వర్సెస్ జడ్పీటీసీ గోకుల్ కృష్ణ అన్నట్టుగా అక్కడ జరుగుతుంది. ఇద్దరు నాయకుల మధ్య తారాస్థాయికి విభేదాలు చేరినట్టుగా తెలుస్తుంది. జడ్పీటీసీ కృష్ణారెడ్డి యాత్రకు కసరత్తులు కూడా ప్రారంభించారు. యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుకు నిరసనగా గోకుల్ కృష్ణారెడ్డి మౌన దీక్ష కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో సైతం గుప్పుమంటున్నాయి వర్గ విభేదాలు. ఇలాంటి వర్గ విభేదాలు ఏ పార్టీకైనా చాలా తలనొప్పులుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా, చెప్పండి, అక్కడున్న ఇద్దరి మధ్య వర్గ విభేదాలు ఏంటి? ఈ వర్గ విభేదాలను రానున్న రోజు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అక్కడ దెబ్బతినే అవకాశం ఏమైనా కనబడుతుందా? నూర్ పాషా, నా వాయిస్ వినపడుతుందా మీకు?
రైట్. తర్వాత లోక్సభ ఎన్నికలపై ఖమ్మం నేతలు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది కాంగ్రెస్. ఎంపీ సీట్లపై కూడా గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా టికెట్ ఎవరికి లభించలేదని నేతల్లో ఎవరికి లభిస్తుందని కూడా ఉత్కంఠ కూడా నేతల్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖమ్మం ఎంపీటీసీ టికెట్ కోసం కాంగ్రెస్లో పోటాపోటీ తెలుస్తుంది. అక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారనే విషయాన్ని మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఈ ఎంపీ సీట్కి పోటీ పడే అవకాశాలు ఎవరెవరు కనబడుతున్నారు అక్కడ? థ్యాంక్ యూ ఉపేందర్. అదేవిధంగా మూతపడ్డ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే దిశగా రాష్ట్ర సర్కార్ కీలక అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. విధి విధానాల రూపకల్పన కోసం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో 10 మందితో ఇటీవల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి చైర్మన్లు దామోదర నరసింహ వ్యవహరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటు నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చేసిన పోరాటాల కళ ఫలిస్తుందా? గత కొన్ని శతాబ్దాలుగా మూతబడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇటు తెరుచుకోనుంది. అయితే ముఖ్యంగా ఇటు కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కూడా అడుగు ముందుకేసింది చెప్పవచ్చు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ 10 మందితో కలిపిన కూడా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు. అడిగి మరుగులు వేసుకుందాం. చెప్పండి, ఇటు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎలా చూస్తున్నారు అసలు మీరు? ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చూడి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బయట కూర్చున్నాం. పోయిన గవర్నమెంట్ మాకు రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతినిధులు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చైర్ మీద కూర్చొని సీఎం అయిన తర్వాత ఏదో హామీ ఇచ్చారో దానికి ఒప్పుడు చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు మరీ ఈ బోధన్కి బంగారం లాగా చేస్తారని మాకి వర్కర్లకి అందరికీ గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేస్తారని. కానీ ఒకవేళ 16,000 ఎకరాల భూమి నాశనం చేసి పాడు చేసిన గవర్నమెంట్కి
ఇప్పుడు ఉన్నవారు నాజాయిజ్ కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం. మేము చాలా భూమి ఉంది నిజాం షుగర్ ఫ్యాక్టరీది, మేము మా వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి, ఇంకా చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఇక్కడ మా వాళ్ళకి, మా పిల్లలకి, మేము చేయకపోతే కూడా మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు అందరు రైతులను కూడా సిద్ధంగా ఉన్నారు చెరుకు పెట్టడానికి. మేము మా ద్వారా నుంచి హ్యాపీగా ఉన్నాం. మీరు ఫ్యాక్టరీ తెరుస్తారు అని చేస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీ మీరు తీస్తారు, చేస్తారు, చేసి నడిపిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు లేఅవుట్ ప్రకటించారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా దీనికి సంబంధించిన విధి విధానాల సంబంధించి ఒక కమిటీ చేసింది, ఎలా చూస్తున్నారు? గతంలో 2015 డిసెంబర్ 23 నాడు మరి అర్ధరాత్రి అక్రమంగా లేఆఫ్ చేసి ఈ యొక్క జాయింట్ వెంచర్లో ఉన్న మరి ప్రైవేట్ యాజమాన్యం పారిపోవడం జరిగింది. జాయింట్ వెంచర్ మరి ఆ రోజు లేఆఫ్ చేసి నేటి వరకు 8 సంవత్సరాల వేతన బకాయిలు ఇవ్వకుండా కోర్టుల చుట్టూ, ఇటు ఇండస్ట్రియల్ లేబర్ కోర్టుల చుట్టూ, ఇటు లేబర్ కోర్టుల చుట్టూ, ఇప్పుడు స్టిల్ హైకోర్టులో కూడా మరి నడుస్తుంది. కార్మికులు కోర్టుల చుట్టూ తిరిగి వేల రూపాయలు మరి అప్పులు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం రాగానే మరి ఇంప్లిమెంట్ చేస్తామని సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని అతి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలా. ఎందుకంటే గతంలో 2007లో కూడా మీరు సభా కమిటీ వేశారు. ఇందులో అనేక అక్రమాలు జరిగాయని అప్పుడు కమిటీ తీర్పునిచ్చినా కూడా మరి తొక్కిపెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా మన కేసీఆర్ గారు జీవో నంబర్ 28 తీసుకొచ్చారు. మరి అది కూడా గతి లేదు. దాన్ని కూడా కోఆపరేటివ్ సెక్టార్లో నడిపిస్తామని ఒక జీవో తెచ్చారు మరి కేసీఆర్ గారు. మరి ఇప్పటికి కూడా దాని మరి ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఈ ప్రభుత్వమైనా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు మరి వాగ్దానం ఇచ్చారో దానికి అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషనీయం, స్వాగతిస్తున్నాము. ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేసి ఈ నిజాం షుగర్స్ను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలా. మీరు మళ్ళీ గత ప్రభుత్వం విధంగా కోఆపరేటివ్ సెక్టార్లో నడిపిస్తామంటే నడపడం సాధ్యం కాదు, అది నడవదు. మళ్ళీ 2-3 సంవత్సరాలలో బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి నడిపించినట్టయితే ఇక్కడున్న రైతాంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ, ఉన్న కార్మికులకు కానీ మంచి భవిష్యత్తునిచ్చిన అవుతారు. కాబట్టి ఆర్థికంగా బోధన అభివృద్ధి చెందే క్రమం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి అతి తొందరలో రీఓపెన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఈ ఫ్యాక్టరీలో 3000 మంది దాకా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఎస్ఆర్ వచ్చిన తర్వాత ఒక 1500కు తగ్గిర్రు. ఇప్పటికైనా తెరిపిస్తే చాలామందికి కుటుంబాలు బాగుపడతాయి. మస్తు పిల్లలు కూడా జాబులు లేక, ఉపాధి లేక రోడ్ల పైన తిరుగుతున్నారు. ఓపెన్ చేస్తే చాలా మందికి ఉపాధి దొరుకుతున్నది, చాలా మంది కుటుంబాలు కూడా బాగుపడతాయని కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలపై పునరుద్ధరణ కొరకు కమిటీ వేసినందుకు మేము గౌరవ మాన్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము స్వాగతిస్తున్నాం ఆ కమిటీలు కూడా మంచి నిపుణులు ఉన్నారు, మంచి న్యాయమైన సభ్యులను నియమించిన ధన్యవాదాలు. ఆ కమిటీ కూడా వచ్చి మా కార్మికులను కూడా మా మాటలను, మా నివేదనను పరిగణలో తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము 23/12/2015 ఆయన నాటికి నా పేరు ఉపేందర్, బోధన నిజాం షుగర్ కార్మికుని. నేను లే ఆఫ్ అయిన నాటికి 25 సంవత్సరాలు చేసి ఉన్నా. ఇంకా 8 సంవత్సరాలు నేను కోల్పోయినాం. ఇంకా మేము చేసేది ఉన్నది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తే కనుక 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది ఒక అసాధ్యమయ్యే పనే కాదు. గవర్నమెంట్ తెలుసుకుంటే అసాధ్యమైన పనే కాదు. ఇందులో బోధన, మెట్పల్లి, మెదక్ 3 ఫ్యాక్టరీలు చాలా అభివృద్ధి చెందుతాయి. 1000 కోట్ల ఫ్యాక్టరీలు ఇవి. అతను గోకరాజ్ గంగరాజ్ జాయింట్ వెంచర్ 51% జాయింట్ వెంచర్ గోకరాజ్ గారు 49% స్టేట్ గవర్నమెంట్ ఉంది. అతను వైదొలుగుతా అని చెప్తున్నాడు. మా అప్పులు కట్టేస్తే మేము వైదొలుగుతా అంటున్నాడు. కాబట్టి ఆ కమిటీ కూడా వాళ్ళని కూడా పిలిపించి, మమ్మల్ని కూడా పిలిపించి జాయింట్ క్లబ్ చేసి ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమవుతుంది కంపల్సరీ. ఒకటే చెప్తున్నారు, ఇటు రాష్ట్రాలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారాలని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 2 నెలలు కూడా కాకముందే తమకు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేశారని చెప్పి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా విధి విధానాలకు సంబంధించి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తమ చావు బతుకుల సమస్య ఏదని చెప్పి ఇది తమకు మరోసారి ప్రాణం పోసినట్లుగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, ఆధీనంలోకి తీసుకొని నడిపియాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మనుస్, నిజామాబాద్. థ్యాంక్ యూ నవీన్.
అదేవిధంగా చూసుకుంటే నంద్యాల జిల్లా కేంద్రంలో వైసీపీలో ముసలం ఉన్నట్టుగా తెలుస్తుంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ వర్సెస్ జడ్పీ గోకుల్ కృష్ణ అన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు నాయకుల మధ్య తారస్థాయికి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. యాత్రకు అనుమతి లేకుండా అడ్డుకున్నారు పోలీసులు. జడ్పీటీసీ కృష్ణారెడ్డి యాత్రకు కసరత్తులు చేస్తే పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసుల తీరుకు నిరసనగా గోకుల్ కృష్ణారెడ్డి మౌన దీక్ష నిరసనలు కూడా చేపట్టారు. సోషల్ మీడియాలో సైతం ఈ వార్తలు గుప్పమంటున్నాయి. చెప్పండి పాషా, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైసీపీకి ఈ రకంగా రెండు వర్గాల మధ్య వర్గపోరు జరిగితే వైసీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఓకే, టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది అక్కడ. తర్వాత వరంగల్కి వెళితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సుడిగాలి పర్యటనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ రాజుతో మంత్రి భేటీ అయ్యారు. అదేవిధంగా హనుమకొండలో ఏపీ బస్సులను ప్రారంభిస్తామన్నారు. హనుమకొండలో ఏసీ బస్సులను ప్రారంభిస్తామన్నారు మంత్రి. శంబురిపేట అభ్యాస స్కూల్కు చేరుకుని స్కూల్ డే సెలబ్రేషన్స్లో కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మంత్రి కొండా సురేఖ సుడిగాలి పర్యటన వెనుక బలమైన కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ కొండా సురేఖ మంత్రి కొండా ఇవాళ సురేఖ మొత్తం పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ ట్రై సిటీలో కాజీపేట వరంగల్ ట్రై సిటీలో ముఖ్యంగా మాత్రము వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని కూడా ఇవాళ జిహెచ్ఎంసీ బల్దియా నేతృత్వంలో కూడా రోడ్డు వేడుక కార్యక్రమాలు అయితే చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి పోలీసు బందోబస్తు శాఖ కూడా పోలీసులు వివరించాలని చెప్పి కూడా ఇవాళ కొండా సురేఖ మంత్రి సిపి అయినటువంటి అంబర్ కిషోర్ జాతీయులు కూడా ఇలా భేటీ అయినట్టు నేపథ్యం ఉంది. మొత్తానికైతే అన్ని విషయాలు కూడా వరంగల్ ట్రై సిటీలో జరిగే విషయాల పట్ల కావచ్చు, మొత్తానికైతే అక్కడ వరంగల్ సిటీలోని కూడా మొత్తం రోడ్డు వెలుగు కార్యక్రమాలు కావచ్చు, అక్కడ మొత్తం గవర్నమెంట్ అంటే ప్రభుత్వ స్థలాలు అయితే ఎవరైతే ఆక్రమించుకున్నారో నాలాల పైన కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పైన కూడా ఇవాళ సిపి గారితో కూడా చర్చ జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మొత్తం మేడారం మహాజాతర సందర్భంగా కూడా కొన్ని బస్సులను కూడా ఇవాళ కొత్త ఏసీ బస్సులను కూడా ఇవాళ ప్రారంభించిన నేపథ్యం అయితే హన్మకొండ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తో శ్రీలతతో కూడా భేటీ అవుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆర్ఎన్బి వాళ్ళతో కూడా మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ఏమి జరుగుతుంది అని చెప్పి కూడా ఎన్విరాన్మెంటల్ మంత్రి కొండా సురేఖ ఇలా సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆర్టీసీ అంటే ఆ రీజనల్ మేనేజర్ హన్మకొండ డిపో ముందు కూడా ఇవాళ డిపో బస్ స్టాండ్ లో కూడా బస్సులను కూడా ప్రారంభించడం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అభ్యర్థి ఇవాళ సెలబ్రేట్ అంటే జరుగుతుంది, ఆ సెలబ్రేట్ కూడా హాజరవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొండా సురేఖ అన్ని స్థానాల పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా అధికారులతో కూడా ఇవాళ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించడానికి కూడా ఇవాళ అన్ని సదుపాయాలు కల్పించడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ముందుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కొండా సురేఖ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి కూడా ఇవాళ ప్రజలకే కావచ్చు, వరంగల్ తూర్పు ప్రజలకే కావచ్చు, ఇలా కొండా సురేఖ ప్రజలతో మాట్లాడిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, ప్రస్తుతానికైతే కొండా సురేఖ ఆర్టీసీ ఏసీ బస్సులను అయితే ప్రారంభించడం నేపథ్యం అయితే హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వామి, అదేవిధంగా మనం ఖమ్మంకి వెళ్తే లోక్సభ ఎన్నికలపై ఖమ్మం నేతలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ రానున్న ఎంపీ సీట్లపై కూడా కన్నేసినట్లుగా తెలుస్తుంది. ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది. టికెట్లు ఎవరికి లభించాలో నేతల్లో కూడా ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో పోటాపోటీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో ఇప్పుడున్న ఎంపీ సీట్లకి పోటీ ఎలా ఉంది? లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలకంగా కాంగ్రెస్ లో పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇటీవల కాలంలో గత 3 రోజులుగా ఖమ్మం జిల్లా నుంచి ఎంపీ సీట్ ఎవరికి కావాలి అనే అంశం గురించి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి కూడా టికెట్లు కోరుతూ ఖమ్మం నుంచి కూడా అనేక మంది కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఇప్పటికే విశ్వాసనీయాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి ప్రధానమైనటువంటి పొలిటికల్ లీడర్స్ గా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కీలకమైన నేతలుగా ఉన్నారు.
ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కి సానుకూలమైనటువంటి పిలుపునిస్తూనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఒక కీలకమైన గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి తిరిగి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా కొంత ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఖమ్మం నుంచి రాష్ట్రంలోనే కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి సోనియా గాంధీ అంటే గాంధీ కుటుంబం నుంచి పోటీ చేపించి రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ నుండి అత్యధిక ఎక్కువ మెజార్టీ దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఆ రకమైన కృషి చేస్తూ ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అనారోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ పోటీ చేయని ఎడల ప్రియాంక గాంధీ పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ఇరువురు కాకపోతే ఇంకెవరు పోటీ చేయబోతా ఉన్నారు అనే అంశం గురించి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులో భాగంగా మాజీ ఎంపీ రేణుక చౌదరితో పాటు డిప్యూటీ సీఎం సతీమణిగా ఉన్నటువంటి మల్లు నందినితో పాటు మరో కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి, అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా తుమ్మల యుగేందర్ ఆ రకమైనటువంటి టికెట్ ఆశిస్తూ ముందుకు పోతా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఆశించి టికెట్ గా ఉన్న కోసం కృషి చేసి ఓటమి పాలైనటువంటి ఎవరైతే ఉన్నారో రాయల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ టికెట్ ఆశిస్తూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో కీలకమైన నేతగా వివిసి గ్రూప్స్ ఆఫ్ అధినేతగా ఉన్నటువంటి చెప్పండి, ఖమ్మంలో ఆల్రెడీ రేణుకా చౌదరి ఎంతో బలంగా ఉంటారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నవారు. మరి ఈ రోజున రేణుకా చౌదరి కాకుండా ఒకవేళ ప్రియాంక గాంధీ కానీ ఎవరైనా పోటీ చేస్తే ఒప్పుకుంటారేమో, కానీ ఎటువంటి పరిస్థితుల్లో తానే పోటీలో ఉంటానని అంతకుముందు కూడా సభాముఖంగా మీడియా ముఖంగా చెప్పిన అటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి రేణుకా చౌదరి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకుంటారంటారా? సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మినహా ఎవ్వరు పోటీ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఇప్పటికే రేణుకా చౌదరి ప్రకటించింది. నిన్న ఇటీవల కాలంలో తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి కాంగ్రెస్ అధినేత్రి దీపదాస్ మున్సి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్సి కూడా రేణుకా చౌదరికి కూడా ఆ రకమైనటువంటి హామీ ఇచ్చినట్టు రేణుకా చౌదరి కూడా ఆ రకంగా అప్పీల్ పెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో జనరల్ ఓటింగ్ పై ప్రధానమైన కాన్సన్ట్రేషన్ లో భాగంగా కొంత సామాజిక సమీకరణలో భాగంగా ఖమ్మం నుంచి మాత్రం ఖచ్చితంగా రేణుకా చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే పోటీ చేయాలని చెప్పేసి కూడా ఒత్తిళ్లు వస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడుగా ఉన్నటువంటి మరో తుమ్మల యుగేందర్, వీళ్ళిద్దరు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఎలాగైనా సరే పార్లమెంటు నియోజకవర్గం గెలవబోతా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి, దేశంలోనే అత్యధిక ఎక్కువ మెజార్టీ ఇక్కడి నుంచి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పిసిసి కమిటీ ఆ రకంగా కృషి చేస్తా ఉంది. ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి చైతన్యవంతమైన జిల్లాగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేసినా భుజస్కంధాల మీద మేము గెలిపించడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ఖమ్మం నగర అధ్యక్షుడితో పాటు వివిధ నేతలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అంటే ఖమ్మంలో ఉన్నటువంటి కీలకమైన సమీకరణలో భాగంగా ఇటీవల కాలంలో పార్టీలో చేరతామని దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరడానికి మేము ఆహ్వానం పలుకుతున్నాం అని కూడా చెప్పారు. అంటే రానున్నటువంటి కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికలు ఖమ్మం నుంచి ఎవరు కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతా ఉన్నారు అనే అంశం గురించి ఇంకా స్పష్టత రావాల్సిన సమయంలోనే ఇప్పటికే నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా అందరినీ కూడా కదలించి ఛాంపియన్ గా నిలబెట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు యోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా సరే భారీ మెజార్టీ ఖాయం అన్నట్టుగా ఇప్పటికే కార్యకర్తల్లో కానీ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఆ రకమైనటువంటి కృషిలో భాగంగానే అందుకోసం ఈ రోజు మల్లు బిట్ట విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం నుండి 500 కార్ల ర్యాలీతోటి హైదరాబాద్ వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. రేపు ఫిబ్రవరి 4న తుమ్మల యుగంధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు 5,000 మంది తోటి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవాలి అని ఇప్పటికే ఆ రకం ప్లాన్ చేస్తూ ఖమ్మంలో అన్ని చోట్ల కూడా హోర్డింగ్స్ పెట్టి కూడా జనాన్ని సమీకరించేందుకు రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా పరోక్షంగా ఆ రకమైనటువంటి ఇప్పుడు హింట్స్ ఇస్తా ఉన్నారు. కీలకమైన పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల మంది ప్రజానికాన్ని తోటి తన కుమారుడి వివాహం జరపాలని చెప్పేసి కూడా నిశ్చయించినట్టుగా తెలుస్తుంది. కల్లూరులో ఫిబ్రవరి 18న జరగబోయేటువంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, అతిరథ మహారాజులు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా అంటున్నారు. మరోవైపున ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖాయమని చెప్పేసి ప్రచారం చేసుకుంటుండగా
మరోవైపున నందినికి టికెట్ కన్ఫర్మ్ కాబోతా ఉందని చెప్పేసి మరోవైపున వర్గం ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరు టికెట్ లేదు, ఖమ్మం టికెట్ నాదని చెప్పేసి కూడా రేణుకా చౌదరి గారు ప్రకటిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో వీళ్ళందరూ కాదు, అందరు మంత్రులు కూడా నాకు తెలిసిన వాళ్ళు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి కూడా మరోవైపున వంకాయలపాటి రాజా ఎవరైతే ఉన్నారో బీబీసీ అధినేత, అతను కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరోవైపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు టికెట్ కన్ఫామ్ అనేటువంటి కూడా మరోవైపున ప్రచారం జరుగుతా ఉంది. ఏదేమైనా సరే ఈ టికెట్ విషయంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కనుక పోటీ చేయకపోతే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా గెలుపు ఖాయమన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇదే నేపథ్యంలో కొంత ఈ అందరూ ఎవరిని పోటీ చేసినా సరే భుజస్కంధాల మీద ఉండి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అత్యధిక ఎక్కువ మెజార్టీ తోటి పార్లమెంటు ఎన్నికలు గెలిపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, వివిధ నియోజకవర్గం చెందినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే ప్రకటించారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. అదేవిధంగా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంటు స్థానాల మీద కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. టీడీపీ అయితేనేంటి, వైసీపీ అయితేనేంటి. ఉమ్మడి కడప జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సిట్టింగ్లను మార్చి సీట్లను కేటాయిస్తూ వైసీపీ నేతల్లో గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అభ్యర్థులను బేరీజు వేసుకుని ప్రకటించాలన్న కోణంలో వైసీపీ పార్టీ నేతలుంటే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు కడప నుంచి. యూసఫ్, చెప్పండి, 2 ప్రధాన పార్టీలో ముఖ్యంగా ఈ 2 పార్లమెంటు స్థానాల గురించి ఎలాంటి టర్న్స్ తీసుకుంటే అవకాశం ఉంది అక్కడ? కడప జిల్లాలోని, ఉమ్మడి కడప వీటిలోని 2 నియోజకవర్గాలు కూడా రాజంపేట పార్లమెంటు స్థానం కావచ్చు, ఇటు కడప పార్లమెంటు స్థానం కావచ్చు, 2 కూడా కీలకంగా మారాయి. వీటితో పాటు కూడా 10 ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవి కూడా ఈసారి కీలకంగా వ్యవహరించనున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజంపేట పార్లమెంట్ నుండి ఇప్పటికే మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కడప పార్లమెంటు స్థానం నుండి అయితే ఇప్పటికే వైఎస్ సమీప బంధువు అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా ఈసారి 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 10 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నారు. దీనికి దీటుగా వైసీపీ కూడా యువరచన రచిస్తూ ఉంది. టీడీపీలో ప్రత్యర్థులను పూర్తి స్థాయిలో వీరిని ఓడించేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి కోసం ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. పూర్తిగా చూసినట్లయితే జమ్మలమడుగు నుండి మొదటగా సుధీర్ రెడ్డి మీద మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి వారి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని రంగంలోకి దింపారు. అక్కడ కూడా పూర్తిగా టీడీపీకి ఆధిపత్యం వచ్చే విధంగా ప్రణాళికను అయితే రూపొందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పులివెందుల నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ ఎవరైతే వివేకానంద రెడ్డి మీద గెలుపొందారో ఆయన ఈసారి టీడీపీ రంగంలోకి దింపబోతూ ఉంది. కమలాపురం నియోజకవర్గం నుండి పుట్ట నరసింహారెడ్డి, ఈయన కూడా కాంగ్రెస్ లో కొనసాగారు. ఈయనకు పూర్తిగా 2 సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓటమి మెజార్టీతోనే ఓటమి పాలయ్యారు. ఆయన ఈసారి టీడీపీ అక్కడ నుండి ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కడప నియోజకవర్గంలో అయితే విభిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఎప్పుడు మైనార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గము ఈసారి టీడీపీ మాత్రము నాన్ మైనార్టీ అభ్యర్థి మాధవిరెడ్డికి సీటు ప్రకటించింది. ఇక్కడ నుండి ఈసారి మళ్ళీ ఒకసారి మాజీ మంత్రి అంజన్ పాషా ఎవరైతే ఉన్నారో ఆయన పోటీలో నిలవనున్నారు. బద్వేల్ నియోజకవర్గం మరో నియోజకవర్గము, అక్కడ ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. అక్కడ ఈసారి ప్రస్తుత నేత ఎవరైతే ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారో థామస్ సుధాన్ కాకుండా మరో అభ్యర్థిని మార్చేందుకు డిసి గోవింద్ రెడ్డి ప్రతిపాదన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరో నియోజకవర్గము రాజంపేట నియోజకవర్గం చూసినట్లయితే అక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా రైల్వే బోర్డు నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ కూడా పూర్తిగా అధికార పార్టీ దాదాపు 10కి 10 మందిలో 5 నుండి 6 మంది అభ్యర్థులకు మార్చేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనపడుతున్నాయి. దీనికి అనుగుణంగా టీడీపీ కూడా యువరచన రచిస్తూ ఉంది. ఎవరైతే గెలుపొందేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ రంగంలోకి దింపేటువంటి ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. పూర్తిగా మనం చూసినట్లయితే అధికార వైఎస్ఆర్సీపీ అయితే 10కి 10
స్థానాలు తాము కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచన కొనసాగిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటి నుండి అడుగులు వేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, తదితర కార్యక్రమాలను కార్యకర్తలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతల మధ్య కూడా తీసుకుని వెళ్ళి. థ్యాంక్ యూ యూసఫ్. ఇదే వాళ్ళ రిపోర్టర్స్ టైం చూస్తూనే ఉండండి. అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.